బిగ్ బాస్ ఇచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీని, అవకాశాన్ని తనూజ గారు ఎందుకు రిజెక్ట్ చేశారనేది ఇన్ డీటెయిల్గా మాట్లాడినట్లయితే మనకు తెలుసు. తనూజ గారికి 14 లీడర్ బోర్డులో హైయెస్ట్ స్కోర్ ఉంది. ఆవిడ టాస్క్ విన్ అవడం వల్ల ఆవిడ దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. సో బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి వెలిసి మీరు ఈ వారంలో అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ లీడర్ బోర్డులో హైయెస్ట్ స్కోర్ ఉన్న పర్సన్ కాబట్టి టాప్ 1లో ఉన్నారు కాబట్టి మీకు ఇమ్యూనిటీ కావాలా? ఇమ్యూనిటీ ఇన్ ద సెన్స్ మీరు డైరెక్ట్గా సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతారు, టాప్ 2కి వెళ్ళిపోతారు అనమాట, ఫైనల్స్లో ఉంటారనమాట. మీకు ఇమ్యూనిటీ కావాలా? ఇమ్యూనిటీ తీసుకుని మిడ్ వీక్ ఇప్పుడే సేవ్ అయిపోయి డైరెక్ట్గా సెకండ్ ఫైనలిస్ట్ అవుతారా, లేకపోతే ఉండిపోతారా అని అన్నారు. అయితే ఇక్కడ తనుజ గారు అయిపోతాను నాకు ఇమ్యూనిటీ ఇచ్చేయని అనొచ్చు. కాదు, బిగ్ బాస్ ఏంటంటే ఒక ట్విస్ట్ పెట్టారు. ఏంటంటే మీ దగ్గర మొత్తం 3 లక్షల రూపాయలు పాయింట్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక మీరు ఇప్పుడు ఇమ్యూనిటీ కనుక తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ తీసుకున్నందుకు గాను 3 లక్షల రూపాయల పాయింట్స్ నేను అనగా బిగ్ బాస్ ఎప్పుడైతే టాప్ 1లో విన్నర్ అయిన తర్వాత వచ్చే 50 లక్షలు ఉంటాయి, ఆ 50 లక్షల నుంచి 3 లక్షలు కట్ చేస్తానని అయితే బిగ్ బాస్ చెప్పడం జరిగింది అనమాట. సో ఇన్ కేసు ఇప్పుడు 3 లక్షలు పెట్టి మన ఇమ్యూనిటీ తనుజ గారు తీసుకున్నట్లయితే లాస్ట్కి వచ్చేసరికి విన్నర్ అయిన వాళ్ళకి 47 లక్షలు మాత్రమే వస్తాయి. సో అందుకే డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని తనుజ గారు రిజెక్ట్ చేసి నేను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే ఫైనల్కి వెళ్తానని చెప్పారనమాట.